నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్తో యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలు రెండుగా చీలిపోయాయని చెప్పేసి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. ఆ కథనాలు తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 28 అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ పైన దాడులు చేసిన తర్వాత యుఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహ్యాన్ పలువురు గల్ఫ్ నాయకులతో ఫోన్లో మాట్లాడారు. ఈ దాడులకు ప్రతిస్పందించాలని ఆయన ప్రత్యేకంగా మహమ్మద్ బిన్ సల్మాన్ కోరడం జరిగింది. సౌదీ యువరాజును అయితే కోరడం జరిగింది. ఇరాన్కు వ్యతిరేకంగా గల్ఫ్ దేశాలను ఏకం చేయడానికి యుఏఈ ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నం విఫలమైంది. ఫిబ్రవరి 28 అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై దాడులు చేసిన తర్వాత యుఏఈ అధ్యక్షుడు చాలా అయితే ప్రయత్నించడం జరిగింది గల్ఫ్ దేశాలను ఏకం చేయాలని చెప్పేసి. కానీ యుఏఈ ప్రయత్నం విఫలమైంది. ఇరాన్ దాడులకు సౌదీ అరేబియా, ఖతారు, ఇతర గల్ఫ్ దేశాలు కలిసి ప్రతిస్పందించాలని యుఏఈ కోరుకుంది. కానీ చాలా దేశాలు దీనికి దూరంగా ఉన్నాయని చెప్పేసి బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. గల్ఫ్ దేశాలన్నీ ఏకమైతే ఇరాన్ పైన ఒత్తిడి పెంచి తదుపరి దాడులకు పాల్పడకుండా నిరోధించవచ్చని చెప్పి యుఏఈ భావించింది. ఈ సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ గల్ఫ్ దేశాలపైన వేలాది డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడులు ఓడరేవులు, ఎయిర్పోర్ట్లు, హోటళ్లు, నివాస భవనాలను లక్ష్యం చేసుకున్నాయి. హార్ముజ్ జలసంధి మూసివేత గల్ఫ్ దేశాలను చమురు గ్యాస్ ఉత్పత్తిని తగ్గించమని బలవంతం చేసింది. ఇది వారి ఆర్థిక వ్యవస్థలపైన తీవ్ర ప్రభావం చూపింది. ఇది కేవలం ఒక దేశం మధ్య వివాదం మాత్రమే కాదని, మొత్తం గల్ఫ్ ప్రాంత భద్రతకు సంబంధించిన విషయం అని చెప్పి యుఏఈ అధ్యక్షుడు పేర్కొన్నాడు. ఇరాన్ నుంచి ఎదురైన ముప్పుకు ప్రతిస్పందనగా 1981లో గల్ఫ్ సహకార మండలి GCC ఏర్పడిందని ఆయన ఇతర నాయకులకు గుర్తు చేశారు. అయితే సౌదీ అరేబియా వైఖరి భిన్నంగా ఉంది. పరిస్థితి మరింత తీవ్రతరం కావడం సౌదీ నాయకత్వం కోరుకోలేదు. అందువల్ల అది ప్రత్యక్ష సైనిక చర్య కంటే భద్రతా రక్షణపైన ఎక్కువ దృష్టి సారించింది. తాజా నివేదిక ప్రకారం యుఏఈ వైఖరి ఉద్రిక్తతలు మరింత పెంచుతుందని చెప్పి సౌదీ అరేబియా భావించింది. యెమెన్, సుడాన్ వంటి అంశాలపైన ఇప్పటికే విభేదాలు ఉన్న యుఏఈ, సౌదీ అరేబియా మధ్య సంబంధాలు మరింత దెబ్బతీస్తూ మార్చి, ఏప్రిల్ నెలల్లో యుఏఈ ఒక్కటే ఇరాన్ పైన పరిమిత దాడులు చేసిందని చెప్పి బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. ఆ తర్వాత ఒపెక్ నుంచి యుఏఈ వైదొలిగిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ యుఏఈ ఇతర గల్ఫ్ దేశాలను అయితే కోరుతూ ఉందన్నమాట. మనమంతా కలిసి ఇరాన్ పైన దాడులకు పాల్పడదామని చెప్పి. అందుకు బెహ్రెన్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఖతార్ కావచ్చు ఒప్పుకోవడం లేదనమాట. దీనివల్ల తమ భూభాగాల్లోని అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ లక్ష్యం చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఆ దేశాలు భయపడ్డాయి. అందువల్ల అవి ప్రత్యక్ష యుద్ధానికి దూరంగా ఉండటానికి మొగ్గు చూపాయన్నమాట. మరోవైపు ఖతారు, కువైట్, బెహ్రెన్, ఒమన్ ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా ఉండేందుకైతే ప్రయత్నిస్తూ ఉన్నాయి. యుఏఈ అయితే యుద్ధానికి వెళ్దామంటూ ఉంటే కానీ మిగతా గల్ఫ్ దేశాలు అయితే వద్దు, ఈ యొక్క యుద్ధాన్ని ఇంతటితో ఆపివేస్తామని చెప్పేసి యుఏఈకి అయితే చెబుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ యొక్క విషయం గురించి అంతర్జాతీయ మీడియాలో అయితే చర్చిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.